మాకే అబద్ధాలు చెప్తారా? కోర్టు ముందు ఉంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే. దీని మీద వివరణ ఇవ్వండి. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం. అప్పుడు అన్నీ తెలుస్తాం అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టు వైసీపీ సపోర్టర్ వర్ర రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధం మీద వ్యాజ్యం దాఖలై 5 నెలలు అవుతోందని, అందువల్ల తుది విచారణ జరుపుతామని పేర్కొంది. రవీందర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ 8వ తేదీనే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించడంతో పోలీసుల తీరు మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టుకి పోలీసులు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణని జూన్ 17కు వాయిదా వేసింది. ఈలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చంటూ సీసీటీవీ ఫుటేజ్ తాలూకా హార్డ్ డిస్క్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలో దాన్ని తమ ముందుంచాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుతో కూడినటువంటి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వర్ర రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధనం మీద ఆమె భార్య కళ్యాణి గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తని పోలీసులు నవంబర్ 8వ తేదీన అదుపులో తీసుకుని 2 రోజుల తర్వాత అరెస్ట్ చేసి చూపించినారని హైకోర్టుకి నివేదించారు. పూలూరు టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందు ఉంచాలని జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ను కోర్టు ముందు ఉంచింది జాతీయ రహదారుల సంస్థ. ఇందులో ఎవరెవరున్నారో పరిశీలించి ఆ వివరాలను తెలపాలని కళ్యాణి తరఫు న్యాయవాదులు, పోలీసుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం రీసెంట్గా మరోసారి విచారణకు వచ్చింది. కళ్యాణి న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. రవీందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇటీవల తమ హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ సమక్షంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించామన్నారు. అందుకు సంబంధించినటువంటి నివేదికని, సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ని కోర్టుకు సమర్పించామని చెప్పారు. గత ఏడాది నవంబర్ 8న పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రవీందర్ రెడ్డి మరో 2 పోలీసులు అదుపులో తీసుకున్నట్టు చాలా స్పష్టంగా ఉందన్నారు. పోలీసులు మాత్రం 11 అరెస్ట్ చూపారన్నారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన కోసం పోలీసుల తరఫున తాను హాజరయ్యానని తెలిపారు. ఫుటేజ్కి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులతో మాట్లాడిన తర్వాత కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరపాలని కోరారు. ఇంతకాలం వర్ర రవీందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయలేదంటూ బుకాయిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు హైకోర్టులో అడ్డంగా దొరికిపోయారని సాక్షి రాసుకొచ్చింది. సీసీ కెమెరాల సాక్షిగా హైకోర్టుకి చిక్కారని, కర్నూలు పూలూరు టోల్ ప్లాజా వద్ద వర్ర రవీందర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ 8న అదుపులోకి తీసుకుని 10న మాత్రమే అదుపులో తీసుకున్నామంటూ ఇన్ని రోజులుగా హైకోర్టు నమ్మిస్తూ వచ్చినటువంటి పోలీసులు అబద్ధం చెప్పినట్టు తేలిపోయింది. దీంతో పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. చర్యలు తీసుకోక్కర్లేదు, వర్ర రవీందర్ రెడ్డి చాలా తప్పుడు వ్యక్తి, అలాంటి వాళ్ళని అట్లాగే డీల్ చేయాలని కొందరు అంటుంటే, లేదు చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. మీరేమంటారు? చర్యలు తీసుకోవాలి, అక్కర్లేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.